అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 13 ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. 13 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మకానికి తీసుకురావడం జరిగింది. సో ల్యాండ్కు సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. ల్యాండ్కు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన పట్టా పాస్బుక్, రైతు బంధు అండ్ ఈ ల్యాండ్కి వచ్చేసి రైతు బీమా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా వస్తున్నాయండి. సో ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో అయితే ఉందండి. సో ఈ 13 ఎకరాల వ్యవసాయ భూమి యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీరు సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్నే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో 13 ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ గుండాల మండలంలో ఉందండి ఈ ల్యాండ్ వచ్చేసి. సో మీకు ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. సో ఈ ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో 13 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో వచ్చేసి వ్యవసాయ భూమిలో వచ్చేసి మనకు ఒక బోర్ అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. సో వాటర్ అయితే మనకు ఒక 5 ఏకర్స్కి సరిపడంత ఈ వాటర్ అయితే ఆ బోర్ ద్వారా అందిస్తుంది. సో ల్యాండ్ సాయిల్ టైప్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్తో ఉంటుందండి. ఒక 4 ఏకర్స్ మాత్రమే బ్లాక్ సాయిల్లో ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనకు అరకు చెట్లు అయితే పెట్టడం జరిగింది, అరటి చెట్లు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది బీటీ రోడ్కి వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. జన్గాంకి వచ్చేసి 20 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చేసి 33 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో వరంగల్కి వచ్చేసి 70 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సూర్యాపేటకు వచ్చేసి 80 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఉప్పల్కి వచ్చేసి 90 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ల్యాండ్ సంబంధించి అయితే ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉందండి. సో ఈ ల్యాండ్లో వచ్చేసి మనకు పొలం అయితే పెట్టడం జరుగుతుంది. వరి రైస్కు సంబంధించిన పంట అయితే పంటేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 13 ఎకరాల వ్యవసాయ భూమి ఒక ఎకరం ధర వచ్చేసి ఎకరం ధర వచ్చేసి 36 లక్షలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎకరం ధర వచ్చేసి 36 లక్షలు చెప్పడం జరుగుతుంది. సో 13 ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ వచ్చేసి 36 lakhs చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. స్లైట్ నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేర్ వచ్చేసి కూడా చాలా డెవలప్మెంట్లో ఉందండి. సో ల్యాండ్ వరకు రావడానికి ఆల్ వెహికల్స్ రావడానికి రోడ్ మార్గం అయితే చాలా బాగుందండి. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి రోడ్డుకు. సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఫామ్ ల్యాండ్ కానీ ఫ్లాటింగ్ కానీ వెంచర్స్ కానీ చాలా బెస్ట్గా యూజ్ అవుతుందండి. చిన్న ఫామ్ ల్యాండ్ వేసుకోవాలనుకున్న చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ల్యాండ్ అయితే బాగుంది. సో ఇంట్రెస్ట్ వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో రీసేల్ అయితే 100% ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్కి ఇది బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.